ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన వాక్యాంశము యెషయా గ్రంథం చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. దెర్ ఇస్ ఏ హైవే. ఇక్కడ రాజమార్గమును గురించి వ్రాయబడి ఉన్నది. హైవే, రాజమార్గము. హైవే గురించి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాను, రాజమార్గం గురించి. దానికి ముందుగా యెషయా గ్రంథం యొక్క ఉపోద్ఘాతం మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథంలో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పుస్తకమును యెషయా బైబిల్ అంతటిని రాశాడు. ఒక్కొక్క పుస్తకమును జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా యెషయా క్లుప్తంగా 66 అధ్యాయాల్లో వ్రాసిపెట్టాడు. యెషయా గ్రంథం ప్రారంభ అధ్యాయంలో సృష్టి గురించి ఉంటుంది. యెషయా గ్రంథం మధ్య భాగంలో యేసుక్రీస్తు రావటం గురించి ఉంటుంది. యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో కొత్త భూమి కొత్త ఆకాశం గురించి వ్రాయబడి ఉన్నది. అది యెషయా భక్తుని యెషయా గ్రంథం యొక్క చరిత్ర. అయితే యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ ఒక రాజమార్గం ఉన్నది అని వ్రాయబడింది. ఒక హైవే ఇది. ఈ రాజమార్గం ఎక్కడి నుండి వేయబడిందంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వేయబడిన హైవే, రాజమార్గం ఇది. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఒక రాజమార్గం ఏర్పడింది, హైవే. ఈ రాజమార్గంలో దేవుడే ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ రాజమార్గంలో దేవుడే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడు. ఎలా జర్నీ చేస్తూ ఉన్నాడు, ఎలా ప్రయాణం చేస్తున్నాడని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ బైబిల్ గ్రంథం మొత్తము ఆది కాండం నుంచి ప్రకటన వరకు మొత్తము 7 భాగాలుగా విభజించబడింది. మొత్తము 7 భాగాలు. ఒకటి నోవాహు కాలము, రెండవది లోతు కాలము, మూడవది ఏలియా కాలము, నాలుగవది బాప్తిస్మమిచ్చు యోహాను కాలము, ఐదవది యేసుక్రీస్తు కాలము, ఆరవది మార్టిన్ లూథర్ కాలము, ఏడవది మనము నివసిస్తున్న లవోదికే సంఘకాలము. 7 కాలాలుగా విభజించారు భక్తులు ఆది కాండం నుంచి ప్రకటన వరకు. ఈ 7 కాలాలలో కూడా దేవుడే రంగం మీదకి దిగి వచ్చి ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, ఆయన కదిలాడుతూనే ఉన్నాడు ప్రతి కాలంలో. మీరు గమనించండి. మొదటిది నోవాహు కాలం. ఆదాము నుండి నోవాహు వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఈ 2000 సంవత్సరాల చరిత్ర వచ్చేసరికి అక్కడ ఒక జంక్షన్ వచ్చింది. ఈ 2000 సంవత్సరాల చరిత్రను చూసినప్పుడు అక్కడ ఒక దేవుడు అక్కడ కదిలాడటం ప్రారంభించాడు. దేవుడు భూలోకంను చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నది. ఆది కాండం 6వ అధ్యాయము మీరు గమనించట్లేదు 5వ వచనంలో నరుల యొక్క ఆలోచన చెడిపోయింది. భూమి మీద నరులు విస్తరింపనారంభించారు ఆది కాండం 6:1. అటువంటి భయంకరమైన చెడిపోయిన ఆ కాలంలో దేవుడే ఒక ప్రవక్తను రంగం మీద పంపించాడు. ఆ ప్రవక్త పేరు నోవాహు. నోవాహు దేవుని యొక్క ప్రవక్త. దేవుడు ఆ ప్రజలతో సంధించే ఆ కాలం ఏంటంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆదాం పాపం చేసిన తర్వాత దేవుడు మరొక మార్గాన్ని ఎన్నుకున్నాడు, ప్రత్యామ్నాయ మార్గం, సబ్స్టిట్యూట్ వే. అదేమిటంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడ ప్రారంభించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు కదా, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను మన ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు, పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను. కాబట్టి ప్రవక్తలు దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేసేవారు. నోవాహు దేవుని ప్రవక్త. నోవాహులో ఉండి దేవుడు ఆ కాలానికి ఒక వర్తమానం ఇచ్చాడు. ఆ కాలంలో జలప్రళయం ద్వారా ప్రపంచం నాశనం అయిపోతుంది, మీరు మారుమనసు పొందండి, మీరు సిద్ధంగా ఉండండి, మీరు రక్షణ పొందండి, రిపెంట్, తర్వాత ఓడలోనికి రండి, రిపెంట్ అండ్ బి సేవ్డ్, మారుమనసు పొందండి, రక్షించబడండి, ఓడలోనికి రండి. నోవాహు ద్వారా దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. మీరు గుర్తుంచుకోండి, ఏదైనా దేవుడు ఒక పట్టణాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ నాశనం చేసే ముందు హెచ్చరికిస్తూ ఉంటాడు. వార్నింగ్ దెన్ జడ్జిమెంట్. ముందు హెచ్చరిక ఉంటుంది, అటు తర్వాత తీర్పు ఉంటుంది.
నోవాహు కాలంలో నోవాహు అనే ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు ఆయన. ఆ హెచ్చరిక వర్తమాన రూపంలో చేశాడు. ప్రజలు ఆ వాక్యము తృణీకరించారు, ఆ వర్తమానంను నిర్లక్ష్యం చేశారు, ఆ హెచ్చరికను త్రోసిపుచ్చారు. దేవుడు వాళ్ళ నోవాహు కాలం ద్వారా ఆ కాలంలో కదిలాడాడు. అయితే ప్రజలు కదిలాడిన దేవుని గురించి గుర్తించలేకపోయారు. మీ అందరూ తెలుసు, అదంతా జలప్రళయం ద్వారా ఆ కాలము తుడిచిపెట్టబడింది. నోవాహు కాలంలో నుండి తర్వాత నెక్స్ట్ మరొక జంక్షన్ వచ్చింది. అదేంటంటే లోతు కాలము. ఈ లోతు కాలము మీరు బైబిల్ గమనిస్తే ఇవన్నీ 7 కాలాలు చెప్పుకున్నాం కదా. 7 కాలాలు ఒక్కొక్కటి ఒక జంక్షన్ లాంటిది. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది 6వ అధ్యాయంలో, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి ఒకసారి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోమని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ జంక్షన్ వచ్చినప్పుడు 4 రోడ్ల కూడలు ఉన్నప్పుడు మీరు అడగాలి ఖచ్చితంగా. అక్కడ ఆగాలి. నువ్వెంత హై స్పీడ్ వచ్చినా జంక్షన్ వచ్చిందంటే ఆగాలి. నువ్వు ఎటు వెళ్ళాలి, నువ్వు వెళ్ళే మార్గం ఏందో ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. అంటే ఏ మార్గము సరైన మార్గము? మనకంటే ముందున్న పూర్వీకులు ఉన్నారు కదా, ప్రవక్తలు ఉన్నారు. వారు ఏ మార్గంలో వెళ్ళారు, ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలంటే అడిగి తెలుసుకోవాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయి, ప్రవక్తలు ఏం చెప్తున్నారు, బైబిల్ ఏం చెప్తుంది, సేవకులు ఏం చెప్తున్నారు, వర్తమానికులు ఏం చెప్తున్నారు, అడిగి తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళాలి. కాబట్టి నోవాహు కాలంలో అది ఒక జంక్షన్. ఆ కాలంలో దేవుని హెచ్చరికను జనం త్రోసివేశారు. దేవుడు ఆ హైవేలు, ఆ రాజమార్గంలో కదిలాడుతున్నప్పుడు నోవాహు కాల ప్రజలు నోవాహులో దేవుడు ఉన్నాడు అని గుర్తించలేకపోయారు, త్రోసివేశారు. అక్కడ నుండి దేవుడు ఆ హైవేలో ప్రయాణం చేసుకుంటూ 2వ మార్గం వచ్చింది. ఆ 2వ మార్గం ఏంటంటే లోతు కాలము. లోతు కాలం అనేది ఒక జంక్షన్. అక్కడ కాల ప్రజలు ఆగాలి. అక్కడ ఆగి ఏ మార్గంలో ప్రయాణం చేయాలి, ఏ మార్గం ఎన్నుకోవాలి, దేవుడు కదిలాడే విధానాన్ని ఎలా గుర్తించాలి అనేది ఖచ్చితంగా లోతు దినాల్లో ఆగాలి. అది ఒక జంక్షన్. ఆ హైవేలో దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఈ రాజమార్గం అనేది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వేయబడిన హైవే. ఈ రాజమార్గంలో కొన్ని మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి. నోవాహు కాలం ఒక జంక్షన్, తర్వాత లోతు కాలం అనేది ఒక జంక్షన్. ఈ లోతు కాలంలో దగ్గరకు వచ్చేసరికి ఇక దేవుడు అక్కడ ఆగాడు. దేవుడు అక్కడ వారి మధ్యలో కదిలాడుతూ ఉన్నాడు. అయితే లోతు కాల ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు గమనించండి. నా ఇంత మునుపు మెసేజ్లు చెప్పాను. లోతు కాలంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. లోతు కాలంలో 3 kinds ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఆ 3 రకాల ప్రజలు ఎవరంటే 1 అబ్రహాము, 2 లోతు, 3 సొదొమ గొమొర్రా. దాని గురించి యేసు చెప్పాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు చెప్పాడు, లోతు దినంలో జరిగినట్టును జరుగును. అలాగునే 30వ వచనం, మనిషి కుమారుడు ప్రత్యక్షం ఒక దినంలో జరుగును అన్నాడు. ఏం జరిగింది లోతు దినాల్లో? లోతు దినాల్లో 3 రకాల ప్రజలు ఉన్నారు. 1 అబ్రహాము, 2 లోతు, 3 సొదొమ గొమొర్రా ప్రజలు. అబ్రహాము వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. లోతు మతశాఖలకు సాదృశ్యమై ఉన్నాడు. సొదొమ గొమొర్రా అన్య ప్రపంచానికి సాదృశ్యమై ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్న జనాభా. అయితే ఈ లోతు కాలంలో జంక్షన్లో ప్రజలు ఆగి దేవుడు ఎక్కడ కదిలాడుతున్నాడో అక్కడ గమనించాలి. దేవుడు ఎక్కడ కదిలాడాడు? దేవుడు ఎక్కడ రంగం మీదకి వచ్చాడు ఆ టైంలో? లోతు కాలంలో అంటే అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. మమ్రే వనంలో, సింధూర వనంలో, సింధూర వనంలో అబ్రహాం కూర్చున్నప్పుడు ఎండవేల గుడారమందు యెహోవా అక్కడికి వచ్చాడు. ఎలోహిం అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాం దగ్గర కొన్ని మర్మయుక్తమైన కార్యాలు చేశాడు. కొన్నిసార్లు నా మెసేజ్లో కూడా చెప్పాను. అబ్రహాం దగ్గర మిస్టీరియస్ మర్మయుక్తమైన కార్యాలు జరిగించాడు. ఆ కార్యాలు లోతుకు తెలియదు, సొదొమ గొమొర్రా ప్రాంతానికి అంతకంటే తెలియదు. లోతు దినాల్లో ఆ జంక్షన్లో దేవుడు కదిలాడింది ఎక్కడంటే అబ్రహాం గుడారం దగ్గర. అబ్రహాం గుడారం దగ్గర మర్మయుక్తమైన కార్యాలు జరిగాయి. దేవుడు మానవ గుడారం ధరించుకొని వచ్చాడు. వెన్నను, పాలను, మాంసాన్ని, రొట్టెను అవన్నీ తిన్నాడు. ఆ తర్వాత వరకు వాళ్ళ హృదయ రహస్యాలు వివేచించాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇచ్చాడు ఆయన. ఈ మర్మయుక్తమైన కార్యంలో అబ్రహాం దగ్గర జరిగాయి. మరి అబ్రహాం ఎవరు సాదృశ్యము? వధువుకు సాదృశ్యము. లోతు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుడు దినాల్లో జరుగునంటే ఈ కాలంలో కూడా అయ్యే విషయాలు మరొకసారి జరగాలి. అబ్రహాము వధువుకు సాదృశ్యమైనప్పుడు ఆ వధువు ఇప్పుడు మన దినాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు కూడా మరొకసారి ఆ మర్మయుక్తమైన కార్యాలు జరగాలి. ఇప్పుడు మరొకసారి దేవుడు మానవ గుడారం ధరించుకొని రావాలి. ఇప్పుడు హృదయ రహస్యాలు వివేచించబడాలి. ఇప్పుడు మళ్ళా శరీరాల మార్పు జరగాలి. ఇప్పుడు తర్వాత వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకోవాలి. లోతు కాలంలో ఆ హైవేలో దేవుడు కదిలాడే విధానం ఎక్కడంటే అబ్రహాము దగ్గర. అబ్రహాం గుడారం సామాన్యతలో ఉన్నది, సింపుల్గా ఉన్నది, ఒక చిన్న గుడారము, ఆ మందిరము, ఆ విధానం. అయితే ప్రజలు సామాన్యతను గుర్తించలేదు.
దేవుడు ఎప్పుడైనా గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలో కదిలాడుతూ ఉంటాడు. దేవుడు హైవేలో ప్రయాణం చేస్తున్నాడు, కానీ ఆ జర్నీలో ఆ ప్రయాణంలో అట్టహాసంగా ఆర్భాటంగా రావట్లేదు ఆయన. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకో, ఎంతో అట్టహాసం ఆర్భాటం ఉంటుంది. ఓ ప్రధానమంత్రి ఆ మార్గంలో వస్తున్నాడు అనుకో, ఎంతో అట్టహాసం ఆర్భాటంగా ఉంటుంది, మంది మార్బలం ఉంటుంది, హై సెక్యూరిటీ ఉంటుంది. కానీ అంత హై సెక్యూరిటీలో రాలేదు దేవుడు, అంత మంది మార్బలంతో రాలేదు. ఆయన తలుసుకుంటే పరలోక సృష్టికర్త ఆయన, కోటాను కోట్ల దూతలు ఆయన, హై సెక్యూరిటీ ఆయన. ఆ విధంగా దూతలతో రాలేదు ఆయన. ఆ జర్నీలో ఆయన సామాన్యతలో కదిలాడుతూ ఉన్నాడు. దేవుడు కదిలాడే సామాన్యతను విశ్వాసం గుర్తించాలి. దేవుడు సింప్లిసిటీలో కదిలాడేవాడు, సామాన్యతలో దేవుడు కదిలాడేవాడు. నోవాహు కాలం యొక్క లోతు కాలంలో దేవుడు సామాన్యతలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అబ్రహాము చిన్న గుడారం దగ్గర వేసుకున్నాడు, షారాయి, ఆ గొర్రెలు, ఆ పనివారు, అక్కడ ఏదో చెట్టు కింద బైబిల్ చదువుకోవటం, అట్లా అంత సామాన్యతలో దేవుడు కదిలాడాడు. ఇప్పుడు కూడా అంతే. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాడు. మలాకిలు అన్నాడు, నేను మార్పు లేని వాడిని అన్నాడు. అంటే ఆయన స్వభావంలో మార్పు లేని వాడు. ఇప్పుడు కూడా దేవుడు నీ ముందు కదిలాడుతుంటే సామాన్యమైన రీతిలో కదిలాడుతూ ఉంటాడు. సామాన్యమైన సేవకులు వచ్చి నీకు వాక్యం చెప్తారు చూడు, అది దేవుడు కదిలాడటం. అది గుర్తించట్లే మనం ఏంటంటే ఆయన పెద్ద స్పీకరు, ఈయన ఇంటర్నేషనల్ స్పీకరు, ఆయన దగ్గర 100,000 మంది వస్తారు, ఈయన దగ్గర లక్షల మంది వస్తారు, ఆయన టచ్ అండి పడిపోతారు. ఇటువంటి ఆ ఎంటర్టైన్మెంట్లో చూస్తున్నారు ప్రజలు ఈనాడు. దేవుణ్ణి ఎంటర్టైన్మెంట్లో లేడు దేవుడు, సామాన్యతలు కదిలాడుతూ ఉంటాడు. సామాన్యతలు అంటే మీ దగ్గర సామాన్యమైన సేవకులు వస్తారు చూడు, చెప్పులు ఉండి లేక సామాన్యమైన బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని ప్రార్థన చేయడానికని వస్తారు చూడు, వారిలో దేవుడు కదిలాడుతూ ఉంటాడు. అయితే మీరేం చేస్తుంటారంటే అటువంటి సామాన్య సేవకులు త్రోసేస్తారు. ఒక కారులో వచ్చి షూట్ బూట్ వేసుకొని అట్టహాసంగా వస్తే ఐగర్ రండి అని అంటారు. అక్కడ ఏం లేదు, దేవుడు సామాన్యతలు కదిలాడుతూ ఉన్నాడు. కాబట్టి లోతు కాలం అనేది అదొక జంక్షన్. దేవుడు అక్కడ ఆ హైవేలో జర్నీ చేస్తూ అక్కడ ఆగాడు ఆ జంక్షన్లో. ఆ జంక్షన్లో దేవుడు కదిలాడే విధానం ఏంటంటే లోతు దగ్గర కాదు. లోతేమో ఆ సొదొమ గొమొర్రా దగ్గర ఒక న్యాయపీఠం వేసుకొని తీర్పు తీస్తాము చూసుకున్నాడు. మంచి సంఘము, మంచి ఆర్భాటము, అట్టహాసము, తన ఫ్యామిలీ పోషించబడుతుంది అనే స్థితిలో చూసుకున్నాడు అక్కడ. కానీ అబ్రాహాము దేవుని వాక్యం మీద నిలబడ్డాడు. అబ్రాహాము కృప ద్వారా రక్షించబడిన వ్యక్తి, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, సామాన్యంగా ఉన్నాడు. ఆ సామాన్యుడి దగ్గరికి దేవుడు కూడా సామాన్యుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే దేవుడు మానవ గుడారం ధరించుకొని వచ్చాడు. దేవుడు మానవ గుడారం ధరించుకొని మనలాంటి మానవునిగా ఆయన నడుచుకుంటూ అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అంత సామాన్యతలో దేవుడు కదిలాడాడు. అది అబ్రహాం మాత్రమే పట్టుకోగలిగాడు. అబ్రాహాము భార్య కుటుంబం మాత్రమే ఆ విషయాలు పట్టుకోగలిగింది. లోతు సంఘాలు, మత శాఖలు ఈనాడు దేవుడు కదిలాడే విధానాన్ని గుర్తించట్లేదు. ఇక సొదొమ గొమొర్రా అంటారా, అది అన్ని ప్రపంచం. ఆ అన్ని ప్రపంచానికి అసలు దేవుడు కదిలాడే విధానం అదే వారికి తెలియదు. అది అగ్ని కొరకు నాశనం చేయబడింది. రెండవ జంక్షన్ లోతు కాలం, అది ఒక హైవే. అక్కడి నుండి దేవుడు ఆ జర్నీ చేసి లోతు కాలం నుండి మరలా ఏలియా కాలం దగ్గరకు వచ్చాడు. ఏలియా కాలం అనేది ఒక జంక్షన్, ఇది హైవే. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక రాజమార్గం ఏర్పడును. దెర్ ఇస్ ఏ హైవే. ఆ రాజమార్గం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ రాజమార్గం నిత్యత్వం వరకు వేయబడింది. ఈ రాజమార్గంలో 7 జంక్షన్స్ దేవుడు ఎన్నుకున్నాడు. ఈ 7 జంక్షన్లో ఒక్కొక్క ప్రవక్తను దేవుడు పెట్టాడు. దేవుడు ఎలా కదిలాడుతున్నాడో అది గుర్తించాలి. మూడవ జంక్షన్ ఏంటంటే ఏలియా కాలము. ఏలియా కాలం ఎటువంటి కాలం అంటే అది ఒక జంక్షన్, అక్కడ ఆగాలి ప్రజలు. ఏలియా కాలంలో ఉన్న ప్రజలు ఎటువంటి వారంటే 2 తలంపుల మధ్యలో తడబడేవారు. ఏలియా అన్నాడు కదా, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నారు? బయలుదేవుడైతే బయలుని ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, రండి ఒక డిబేట్ పెట్టుకుందాం అని ఏలియా ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ దగ్గరకు వచ్చేసి బయలు ప్రవక్తలందరూ ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు బయలా మా ప్రార్థన ఆలకించన్నారు. వారి ప్రార్థన కానీ వారి మొర కానీ విన్నవారు లేరు. అయితే ఆ ఏలియా వచ్చాడు, కట్టెలు పేర్చాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రకారము 12 రాళ్ళను పేర్చాడు. అక్కడ మాంసమును అవన్నీ కట్టెల మీద నీళ్లు పోశాడు. ప్రార్థన చేశాడు. యెహోవా నామమును ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. యెహోవా బయలుపరచబడ్డ దేవుని నామం బయలుపరచబడింది. అక్కడ ఏలియా సామానుడు, ఏలియా ప్రవక్త, ఆ సామానులు దేవుడు కదిలాడారు. ఏలియాకు పెద్ద అంతస్తులు లేవు, ఆస్తిపాస్తులు లేవు, పెద్ద హై బంగ్లాలు లేవు, కార్లు, అట్టహాసం లేదు. ఆయన ఎక్కడో దేవుని వాక్యం నిలబడేవాడు. ఆ కొండల మధ్యలో, ఈ కొండల మధ్యలో ఎక్కడో దేవుడు ఆయన వాక్యం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి పలనాహవతిలో మాట్లాడు, నువ్వు వెళ్ళి పలనరావతిలో మాట్లాడు. దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆ వాక్యం బోధించేవాడు. అంత సామాన్యతలో ఏలియా
ఒక గొంగలు కప్పుకొని సామాన్యుడిగా ఉన్నాడు. ఆ సామాన్యతలు దేవుడు కదిలాడాడు. ఏలియాలు కదిలాడాడు కానీ 400 మంది ప్రవక్తలతో దేవుడు లేడు. గుర్తుంచుకోవాలి. ఈనాడు కూడా ప్రజలు అట్టహాసం కోరుకుంటున్నారు. ఓ సామాన్యమైన సేవకుని గుర్తించట్లేదు. ఓ సామాన్యుని కదిలేయండి, సామాన్యమైన సేవకులను కదిలేయండి, అద్భుతమైన విషయాలు మాట్లాడతారు వాళ్ళు. డిఎల్ మూడీ గురించి మీకు తెలిసే ఉంటుంది. డిఎల్ మూడీ ఒక సామాన్యమైన సేవకుడు. ఆయన కనీసం గ్రామర్ కూడా మాట్లాడడానికి సరిగా రాదు. ఆయన ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీ ప్రసంగంలో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇన్ని గ్రామర్ తప్పులు ఉన్నాయి, అలా మాట్లాడకూడదు అని ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి వచ్చి ఆ యొక్క డిఎల్ మూడీతో మాట్లాడాడు. అప్పుడు డిఎల్ మూడీ చూసి అవన్నీ చూసి, అవునా బ్రదర్, అవునా, అయితే మంచిదే, కానీ అన్ని తప్పులున్నాయి నాలో కనుగొన్నావు కదా, అయితే ఇన్ని తప్పులున్న ప్రసంగంతోనే 1000 మంది ప్రభు ఎదుకు వచ్చారే నా ప్రసంగం విని. డిఎల్ మూడు లేసి మాట్లాడితే కన్నీరు గార్చేవారు, పశ్చాత్తాపడేవారు. దేవుడు సామాన్యులు ఎన్నుకున్నాడు. సామాన్యుల ద్వారా దేవుడు కదిలాడుతూ ఉంటాడు. సామాన్య సేవకుని దగ్గరకు వస్తే సామాన్యతను నువ్వు తులసిపుచ్చొద్దు. ఆ సామాన్యుడి దగ్గర మీరు కూర్చోబెట్టేసి వాక్యం ఉంటుంది. అతీతమైన విషయాలు ఆ వ్యక్తిలో ఉంటాయి. ఆ వ్యక్తిని కదిలించండి, ఆ వ్యక్తితో మాట్లాడండి, ఆ వ్యక్తితో డిస్కషన్ చేయండి. ఎన్నో విషయాలు నిత్యత్వ సంగతులు ఆ వ్యక్తి మీతో మాట్లాడతాడు. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద పెద్ద అయ్యగారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి టీవీల్లో లేకపోతే అట్టాసంలో కోట్లు షూట్లు చూసుకొని మీ కానుకలో దశంభాగాలు వాళ్ళ దగ్గర పంపిస్తే ఏం ప్రయోజనం మీకు? దేవుడు వాళ్ళందరూ విడిచిపెట్టారు. ఇప్పుడు సామాన్యతలో దేవుడు కదిలాడుతూ ఉన్నాడు. ఏలియా కాలంలో దేవుడు సామాన్యతలు కదిలాడాడు. ఏలియాలో ఉన్నాడు దేవుడు, అంతే. ఆ కాల ప్రజలు ఆ జంక్షన్లో ఏలియాలో దేవుడు ఎలా కదిలాడో అది గుర్తుంచుకోవాలి. అది 3వ జంక్షన్. అక్కడ నుండి దేవుడు ఆ హైవేలో, ఆ రాజమార్గంలో ఆయన ఏలియా కాలంను దాటి మరొక కాలంలోకి వచ్చాడు, మరొక జంక్షన్కి వచ్చాడు. 4వ జంక్షన్ అదేంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను అయి ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక జంక్షన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక జంక్షన్. ఆ కాలంలో దేవుడు అక్కడికి వచ్చి అక్కడ ఆగాడు. అక్కడ ఆగి దేవుడు ఎలా కదిలాడుతున్నాడు, ఎలా బయలుపరుచుకుంటున్నాడు అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను మీరు గమనించండి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరాల వ్యవధి ఉన్నది. దానిని మౌన కాలము అన్నారు. పాత నిబంధనలో చివరి పుస్తకము మలాఖీ. ఎలోహిం మలాఖ్ అంటారు హీబ్రూలో. మలాఖీ చివరి పుస్తకం. 39 పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధనలో. అయితే హీబ్రూ బైబిల్లో మాత్రం 22 పుస్తకాలే ఉన్నాయి. హీబ్రూ బైబిల్లో చివరి గ్రంథం ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం ఉంటుంది. హీబ్రూ బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథం ఉంటుంది. కానీ మన బైబిల్లో మాత్రం ఇంగ్లీష్ బైబిల్లో కానీ మన బైబిల్లో కానీ అది మలాఖీ గ్రంథం ఉంటుంది. 39వ పుస్తకం ఉంటుంది. అది ఎలాగనో పూర్తి వివరాలు కావాలంటే బాగా వాక్యం తెలుసుకోవాలి, మీరు అడిగి తెలుసుకోండి, లేదా మమ్మల్ని సంప్రదించండి. అయితే మలాఖీ తర్వాత మరో ప్రవక్త లేరు. ఎంతవరకు లేరంటే 400 సంవత్సరాల వరకు ప్రవక్తలు లేరు. మధ్యలో కొన్ని గుంపులు బయలుదేరినాయి. శాస్త్రులని, పరిసయ్యులని, సద్దుకయ్యులని, ధర్మశాస్త్రోపదేశకులని, హేరోదీయులని, హెలెనీయులని, నామకార్థ భక్తిపరులు, వీరందరూ అయోమయ గందరగోళంలో కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ఉన్నారు. ఆ అయోమయ గందరగోళంలో ఉన్నప్పుడు దేవుడు కదిలాడాడు. ఆ కాలంలో ఆ జంక్షన్లో మార్గంలో నిలిచి చూడుడి దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం వచ్చేసరికి కొన్ని గుంపులు ఉన్నాయి, కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకరు ఉపవాసం ఉండాలని, ఒకరు ఉపవాసం అక్కర్లేదని, ఒకరు మోషే ధర్మశాస్త్రం చాలని, ఒకరు అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మాది సత్యం మాది పత్యం అంటున్నారు. ఈనాడు కూడా క్రైస్తవ సంఘాలలో మత శాఖలో ఇంచుమించు 3000 మత శాఖలు ఉన్నాయి, రిజిస్టర్డ్ అయినాయి. రోమన్ కథోలిక్ మోనుకొని ఎన్నో మత శాఖలు ఈనాడు కోకులాలుగా పుట్టుకొచ్చాయి. వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరి సంఘమునికి వాళ్ళు గిరిగించుకొని మాది సత్యము మాది పత్యం అంటున్నారు. కనీసం వేరే సంఘస్థులు కనపడితే కనీసం వందనాలు కూడా చెప్పలేరు. మరలా వేరే ఇంకో పాస్టర్ ఎదురైతే తల పక్క తిప్పుకుంటారు. ఎందుకు? ఈయనకీనే ఫీల్ అవుతాడు, నేనే గొప్ప సేవకుడిని, నాకే వాక్యం తెలుసు అన్నట్టుగా. ఎందుకు ఎట్లా? అలాగనే బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం వచ్చే వరకు కూడా కొన్ని గుంపులు బయలుదేరినాయి. ఎవరి సిద్ధాంతంలో వారు పట్టుకొని ఉన్నారు. ఒక 10 మంది గుడ్డోళ్ళు కలిసి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారట. ఏనుగు శాల దగ్గరికి వెళ్ళారు. సార్ ఏంటంటే ఇటు వచ్చారని అడిగాడు ఆయన. అక్కడ వాచ్మెన్, మేము ఏనుగు ఎలా ఉంటుందో చూడాలనుకున్నామన్నారు. ఓహో రండి అని ఆ లోపల తీసుకెళ్లారు. ఆ ఏనుగు శాల దగ్గర తీసుకెళ్ళి ఆ 10 మంది గుడ్డోళ్ళు ఏనుగు చుట్టూ నిలబెట్టారు. వాళ్ళు తమిళనాడుతూ ఉన్నారు. ఒకడికి తొండం దొరికింది. వాడు అంటున్నాడు, అరే ఏనుగు అంటే రోహల బండరా అంటున్నాడు. ఒకడికి పొట్ట దొరికింది. ఆ పొట్ట దొరికింది, అరే ఏనుగంటే గోడరా అని అంటున్నాడు. ఒకడికి కాలు దొరికింది,
అరే ఏనుగంటే స్తంభమురా అంటున్నాడు. అంటే ఒక్కొక్క భాగం దొరికితే ఇదే ఏనుగు అనుకుంటున్నారు. ఈనాడు కూడా చాలామంది బైబిల్ చదువుతున్నారు, కానీ వారి సంఘాలు ఏదైతే సిద్ధాంతపరమైన విషయాలు బోధిస్తున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు అందులో నుండి బయటకు రావటం లేదు. ఒక కప్ప అంట ఒక చిన్న బావిలో ఉన్నప్పుడు 4 అడుగులు వేస్తే అది ఒడ్డు కనపడుతుంది, ఇటు 4 అడుగులు వేస్తే దానికి ఒడ్డు తగులుద్ది. కానీ అదే కప్పని తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, అది ఎంత ఈదినా దానికి ఒడ్డుగా కనపట్లా. అలాగనే బావిలో కప్పలాగా ఏదో చిన్న సంఘంలో ఉండి మా అయ్యగారు చెప్పింది కరెక్ట్, అయ్యగారు పుట్టకథలో టైంపాస్లో నవ్వింపులు జోకులతో చేస్తుంటాడు కదా, ఆహా ఓహో అని అలవాటు చేశాడు. అంతవరకు ఆగిపోయావు. అక్కడి నుండి ఒకసారి బయటకు రా. విశాలమైన సామ్రాజ్యం ఉంది, బైబిల్ గ్రంథము విశాలమైన గని. మోకరించండి. నీ వరకు కనీసం బైబిల్ చదవడం ప్రారంభించండి. ఎంతో సమయాన్ని వృధా చేశావు, సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటావు, లోక రాజకీయాలతో టైం వేస్ట్ చేస్తూ ఉంటావు. బైబిల్ చదవడం ప్రారంభించు, దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. బాప్తిస్మ యోహాను కాలంలో దేవుడు కదిలింది బాప్తిస్మ యోహానులోనే. ఎందుకంటే బాప్తిస్మ యోహాను ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. ఆ బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తును పరిచయం చేసే వ్యక్తి అయి ఉన్నాడు. బాప్తిస్మ యోహాను ఆయన 9 సంవత్సరాల వయసులో అరణ్యానికి వెళ్ళాడు. మరలా తిరిగి 30 సంవత్సరాలు అక్కడ జలోతి అనే ఒక వర్గం ద్వారా పెంచబడ్డాడు. మరలా తిరిగి 30 సంవత్సరాల వయసులో మరలా అరణ్యానికి వచ్చాడు. తోలు దట్టి కట్టుకున్నాడు. సామాన్యంగా ఉన్నాడు బాప్తిస్మ యోహాను. అట్టహాసంగా లేడు ఆయన. శాస్త్రుల పరిచయలాగా పైనుండి కింద అంగీలేసి గ్రామటికల్ లాంగ్వేజ్ మాట్లాడాలి ఆయన. గ్రామటికల్ లాంగ్వేజ్ మాట్లాడాల. భాషా పట్టుత్వం అంత ఏం లేదు. ఆయన మాట్లాడిన భాష అంటే సామాన్యమైన భాష. గొడ్డలి, చెట్టు, వేరు, సర్పం గురించి మాట్లాడాడు ఆయన. అడవి తోలు తట్టుకున్న వ్యక్తి, మిడతలు తినే వ్యక్తి, సామాన్యుడు, ఒక అడవిలో నుండి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిలో దేవుడు కదిలాడుతున్నాడంటే మీరు గుర్తించగలరా? అటువంటి వ్యక్తి సామాన్యతలో దేవుడు ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా? అంతే, నమ్మాలంతే. ఈ బాప్తిస్మ యోహానులో దేవుడు కదిలాడాడు. ఆ జంక్షన్లో దేవుడు కదిలాడే విధానం బాప్తిస్మ యోహానమే. ఆ కాలంలో ప్రజలందరూ దేవుడు కదిలాడే విధానం బాప్తిస్మ యోహానులో కదిలాడాడు అని గుర్తించుకోవాలి. ఎందుకంటే వాక్యం ఎప్పటికైనా ప్రవక్త వద్దకు వస్తుంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని వాక్యము యోహాను దగ్గరికి వచ్చినని ఉంటుంది. వాక్యము యోహాను దగ్గరకు వచ్చింది. ఆ రాజమార్గంలో, ఆ హైవేలో, ఆ జంక్షన్లో ప్రయాణం చేసుకుంటూ వాక్యము నోవాహు దగ్గరకు వచ్చింది. వాక్యము రెండోది లోతు కాలంలో అబ్రహాం దగ్గరకు వచ్చింది. వాక్యము మూడోది ఏలియా కాలంలో ఏలియా దగ్గరకు వచ్చింది. 4వ జంక్షన్లో ఆ వాక్యము, ఆ దేవుడు బాప్తిస్మ యోహానులో కదిలాడాడు. మరి ఎవరికి ఆ కాలంలో ఎంతమంది గుర్తించగలిగారు? బాప్తిస్మ యోహాను శిష్యులు అనబడిన వారు ఎవరైతే కొద్దిమంది ఉన్నారో వారు గుర్తించగలిగారు. వారికి బాప్తిస్మ యోహాను సరైన మార్గాన్ని చూపించాడు, మెస్సయ్య దగ్గరికి వెళ్ళమని. తర్వాత 5వ జంక్షన్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు 5వ జంక్షన్. ఈ హైవేలో ఆయన 5వ జంక్షన్ యేసుక్రీస్తు. బైబిల్లో ది సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రధానమైన కేంద్ర బిందువు ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎవరు అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన సారము. ఆయన పుట్టక మునిపే ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఈ బైబిల్ గ్రంథం 40 మంది ప్రవక్తలు కలిసి రాశారు. ఒక ప్రవక్త యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడో ప్రవచించాడు. ఓ ప్రవక్త ఆయన ఏం తింటాడో ప్రవచించాడు. ఓ ప్రవక్త ఆయన ఎక్కడ పెరుగుతాడో ప్రవచించాడు. ఓ ప్రవక్త ఆయన ఏ విధంగా సెలవు ఇవ్వబడతాడో ప్రవచించాడు. ఓ ప్రవక్త ఏ విధంగా ఆయన అమ్మబడతాడో ప్రవచించాడు.